కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ విధానాలతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. బీఆర్ఎస్ పాలనలో సంబరంగా సాగిన సాగును రేవంత్ ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టడంతో రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పంటకు పెట్టుబడి సాయంలో నెలకొన్న స్తబ్దతతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. తూతూ మంత్రంగా రైతు భరోసా వేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎకరాల వారీగా ఎంపిక చేసి వేయటంతో మిగతా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోని 9 మండలాల్లో రైతు భరోసా నిధులు ఆపేసింది. రైతు భరోసా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇబ్రహీంపట్నం మండలం చింతుల్లా, తులేకరాల్ గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతు బంధు 5,000 రూపాయల చొప్పున పంటకు 5,000 రూపాయల చొప్పున యథావిధిగా పడుతూనే ఉంటుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఒక ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని ఒకసారి వేసిండు, మళ్ళా వర్షాకాలం పన్నే పర్లేదు, మళ్ళీ యాసింగ్ కొంతమంది రైతులకు వేసిండు, మిగతా వాళ్ళకి వేయలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ యాసింగ్ అంటుండు. ఇప్పుడు అసలు మొత్తమే ఇప్పుడు మన లేనేలేదు. అందులో కూడా మొత్తంలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 9 ఎకరాల 9 మండలాలకు మొత్తం బ్లాక్ లిస్టులో పెట్టిండు. ఎందుకంటే ఇక్కడ కూడా రైతులు అందరూ వ్యవసాయం చేస్తారు. అలా 9 మండలాల ఇబ్రాహీంపట్నం మండలం కూడా ఒక మండలంలో కూడా 8,500 ఎకరాలు వరి నాటేస్తున్నాము, 3-4 వేల ఎకరాలు కూరగాయలు పెడుతున్నాము. అయినా కూడా బ్లాక్ లిస్టులో పెట్టిండు. ఇది రైతులందరూ బాగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మనము ఎటువై రైతు బంధు పడ్డదాకా ఊకునేది లేదు. ఇప్పటికి మాకు 3 పంటల దాకా రైతు బంధు లేదు. ఇది ఇప్పటికైనా ప్రభుత్వము ముందుకొచ్చి ఇస్తేనే సరి, లేకపోతే మేము ఉద్యమానికి దిగేసి బాగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి. రంగారెడ్డి జిల్లాలో ఔటర్ శివారు ప్రాంతాలకు ఉన్నటువంటి 9 మండలాలకు కూడా సుమారుగా 60,000 మంది రైతులు 60,000 మంది రైతులు ఈరోజు పంట సాగు చేసిరు. సుమారుగా 48,600 ఎకరాలు పైగా పంట సాగు చేసిండ్రని చెప్పేసి అధికారిక లెక్కల ప్రకారంగా ఉంది. ఆ లెక్కగా రంగారెడ్డి జిల్లాకు 60,000 మంది రైతుల కంటే నేరుగా 60,000 కుటుంబాలకు రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. వీళ్ళు ఏ రకంగా ఎగ్గొట్టాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాల 9 మండలాలు, అదే రకంగా మేడ్చల్ జిల్లాల 6 మండలాలు, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాలు, దాదాపుగా ఇన్ని మండలాలకు రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి 2 లక్షల మంది రైతులను ఈరోజు గోసబెట్టేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఇవాళ ఇచ్చేటటువంటి డబ్బులు కూడా ఏమాత్రం ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రైతులకు ఇవ్వాల్సింది ఇప్పటికి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 దఫాలకు ఇవ్వాల్సింది కాస్త ఒకటేసారి, ఇంతకుముందు రైతులు చెప్పినట్టు ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు ఒక్కసారి మాత్రమే ఇచ్చిండ్రు. పోయినసారి 3 ఎకరాలకు కొంతమందికి వేసిండ్రు. రైతు రుణమాఫీ అన్నారు, సగం మందికి కూడా కాలే. ఈ ఊర్లోనే తీసుకుంటే సుమారుగా 680 ఖాతాలు ఉన్నాయి, 240 మందికి మాత్రం ఈడ రుణమాఫీ జరిగింది. మిగిలిన 600 మంది సంగతి ఏంది? 680 మంది సంగతి ఏంది? ప్రభుత్వం ఎంతసేపటికి మోసం చేసేటటువంటి ఆలోచన చేస్తుంది. అన్నదాతను మోసం చేస్తే ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అన్నం పెట్టే రైతును మంచిగా చూసుకుంటేనే ఇవాళ మనకు 4 ఏళ్ళు లోపలికి పోగలుగుతాయి. వ్యవసాయాలు ఈరోజు మంచిగా జరుగుతూనే, ఈరోజు వ్యవసాయాలు మంచిగా ఉంటేనే ఇవాళ పంట సుభిక్షంగా ఉంటుంది. రైతు కంట కన్నీరు వస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం అనేటటువంటి విషయం పాలకులు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎన్నో జోలు చెప్తున్నారు, పొద్దున్న లేస్తే మాది ప్రజాపాలన, మేము ఉద్ధరిస్తున్నాం, దేశాన్ని నిలగబెడుతున్నాం, ప్రపంచంలో రైజింగ్ నెంబర్ 1 చేస్తున్నాం, అది చేస్తున్నాం. ఏం చేస్తున్నావు? రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఒక్క వ్యవసాయ పొలం కాడికి వచ్చి మాట్లాడు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ రైతులు ఎట్లున్నారని అడిగేటటువంటి పరిస్థితి లేదు. అకాల నష్టాలు, వర్షాలు రాక ఇవాళ ఇబ్బంది పడుతుంటే రైతులకు ధైర్యం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. సకాలంలో ఎరువులు విత్తనాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కూరగాయల విత్తనాలు అందేటటువంటి పరిస్థితి లేదు. పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వ్యవసాయం ఇవాళ మొత్తం అస్తవ్యస్తం చేసిరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే? వ్యవసాయాన్ని పండుగ చేసిండు. ఆయల్ల నీళ్లు వచ్చినాయి, ఆయల్ల రైతు బంధు టైంకి వచ్చింది. 11 సార్లు రైతు బంధుకు టెన్షన్గా వానకాలం వస్తుందంటే టింగుమని రైతులు ఫోన్లు చూసుకుంటుండ్రి. ఎప్పుడు నా ఫోన్ మోగుతుంది, కేసీఆర్ పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి 11 సార్లు 76,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు వేయగలిగినారు. ఆ కాలంలో కరోనా వచ్చింది, అంత ఇబ్బంది పడుతుంటే కూడా, ఆర్థిక మాంద్యం వచ్చింది, దేశం మొత్తం ఇబ్బంది అవుతుంటే కూడా, అంత కరోనా టైంలో కూడా రైతులకు మాత్రం ₹1 ఆపినటువంటి పరిస్థితి పోలే. ఎమ్మెల్యేలకు జీతాలు ఆపిండు, ఎంపీలకు జీతాలు ఆపిండు, కానీ రైతులకు మాత్రం ₹1 కూడా ఆపినటువంటి పరిస్థితి పోలే. ఏ ఒక్క స్కీమ్ను కళ్యాణ లక్ష్మి ఆపలే
కేసీఆర్ కిట్ ఆపలే, లేకపోతే ఎటువంటి పథకాన్ని కూడా ఆపకుండా ఆ రోజు బ్రహ్మాండంగా నడిపినటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళేమో రైతుల అరిచేతుల వైకుంఠం చూపించి ప్రజలకు 6 గ్యారెంటీలు అని చెప్పి ఒక్కటి కూడా చేసిన పాపన పోతలేరు. ఊళ్ళో వస్తే ఆడవాళ్ళు అడుగుతున్నారు 2500 ఇస్తానని ఆయన నెలకు 2500 ఎప్పుడు వస్తాయి మా ఆయన అడుగుతున్నారు. ఇవాళ 2500 వస్తలేవని చెప్పి అడుగుతున్నారు. తులం బంగారం ఇస్తానని ఆయన నా బిడ్డ పెళ్లి చేసిన ఆయన ఇంట్లో మానిపోయే తులం బంగారం ఇస్తలేడు ఏమి ఇస్తలేడు అని చెప్పి అంటున్నారు. నువ్వు చెప్పింది ఒక్కటన పాటించినవా? చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తాను వాళ్ళకి ఇచ్చినవా? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాను కనీసం చదువుకుంటే వాళ్ళకి ఇచ్చినవా? 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తా, ఇంటర్మీడియట్ పాస్ అయితే 20,000 ఇస్తా, డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తా, పీజీ పాస్ అయితే ₹1,00,000 ఇస్తా అని చెప్పినావు. ₹1,00,000 ఏమో కానీ కనీసం ₹1 ఇచ్చినటువంటి పాపాన విద్యార్థులకు ఇలా 8,000 కోట్ల రూపాయల రీఎంబర్స్మెంట్ ఆగిపోయింది. ఎవరు సంతోషంగా ఉన్నారు? ఉద్యోగస్తులు సంతోషంగా ఉన్నారా? రైతులు సంతోషంగా ఉన్నారా? మహిళలు సంతోషంగా ఉన్నారా? వ్యాపారులు సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎందుకురా నాయన ఈ దరిద్రానికి కాంగ్రెస్ తెచ్చుకుంటువి అనేటటువంటి బాధపడుతున్నారు తప్పిస్తే ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే మాకు తెలిసిన కాడికి ఇతరులు ఏమైనా సంతోషంగా ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు. వీళ్ళు జనాలకు పోతే ఏమా సార్ నా తులం బంగారం ఎక్కడ వాయని ఎమ్మెల్యేలను నిలదీసే పరిస్థితి ఉంది. ఎక్కడ వాయనా 7,500 ఎక్కడ వాయని రైతులు అడిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు మాకు రైతు బంధు ఇప్పటికేస్తలేరని చెప్పేసి ఎమ్మెల్యేలను నిలదీస్తుంటే వాళ్ళ కూలీలు తిరిగేటటువంటి ముఖం లేదు. మా 2500 ఎక్కడ పోయినాయని ఆడవాళ్ళు అడుగుతుంటే ఆడవాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇలా వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేరు. కాబట్టి వాళ్ళు కూడా ఏం సంతోషంగా లేరు. ఈ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు. అమలు గాని హామీలు ఇచ్చి చాతగాని ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తప్పించుకోవడానికి ఈ 9 మండలాన్ని బ్యాన్ పెట్టడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు తినే తిండి ఎక్కడికైనా వస్తుందని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఈ 9 మండలాలలో వచ్చే పంటల వల్లనే ఈ రోజు మీరు తిండి తినగలుగుతున్నారు. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అన్ని మీ కొడంగల్కేనా వస్తలేవు. ఈ రింగ్ రోడ్ పొంటున్నటువంటి 9 మండలాల నుంచే వస్తున్నాయి. కాబట్టి మీరు తక్షణమే నిధులు విడుదల చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం. నీకు తగిన బుద్ధి చెప్తాం. గ్రామాలలో